నేను ఒక నీచమైన వాడండి. నా బ్రతుకులో నన్ను అందరూ నీచంగా చూశారు. నా సొంత ఇంట్లో వాళ్ళే నన్ను నీచంగా చూసేవాళ్ళు. మా నాన్న కన్న నా తండ్రి నన్ను నీచంగా చూసేవాడు. నీచమైన వాడు వీడు దేనికి పనికిరానివాడు అని మా కన్న తండ్రి నన్ను చూసి నిరాకరించేవాడు. మా అమ్మ నన్ను చూసి అనేది, నువ్వు పుట్టినరోజు పోయింటే బాగుండేదిరా, నేను అనవసరంగా కాపాడుకున్నానురా అని మా అమ్మగారు నన్ను చూసి బాధపడేది. మా అన్నలు, మా సిస్టర్స్ అందరూ నన్ను చూసి జాలి చూపేవాడు. ఏంటో వీడి బ్రతుకు. మా బావలు చెప్పేవాడు, జీవితంలో నీవంటూ బాగుపడే రోజు మేము కన్నులతో చూడలేమనేవాడు. ఏంటో అంత కన్ఫర్మేషన్ వాళ్ళకి. లైఫ్లో నీవు బాగుపడ్డట్టు మేము చూడమనేవాడు. నాకు వింతగా ఉండేది. చేతనైతే దీవించాలి, శపించడం ఏంట్రా బాబు. వాళ్ళ గిట్టనంత మాత్రానికి, నచ్చినంత మాత్రానికి అలా అంతా మాట్లాడేవాడు. నీవు లైఫ్లో బాగుపడవు, ఇక మేము అట్లాంటి సమయాన్ని చూడము అని అనేవాడు. మా అక్కోడు ఉండే, ఎందుకండి వాడి జోలు ఎందుకండి, పోలేండి ఆడేడో అమాయకుడు, వాడు బతికేదో వాడు బతుకుతాడంటే, వాడుక ఇక బతికే లేదు వాడికి అన్నారు నా గురించి. సరే వాళ్ళు పక్కన పెడితే మా నాన్న నన్ను చూసి చాలాసార్లు నిరాకరించేవాడు. ఎప్పుడు తిట్టేవాడు, ఎప్పుడు జబ్బోడు ఎప్పుడు చూసినా ఉసూరని ఉంటాడు. ఎట్టబుట్టేవారమ్మ ఇంట్లో అని మా నాన్న బాధపడేవాడు. మా అమ్మ ఏడ్చుకునేది. మా అమ్మ అనేది, వరే నా ఊపిరి ఉన్నంత వరకు నేను అలాగో భరిస్తానురా, నేను పోతే నేను ఎవరు చూస్తారా అని అనిపించేది. నాకు అనిపించేది, నేను అంత బరువా, అసలు నా కుటుంబానికి బరువా ఏంటి, నేను బతకలేనా అనిపించేది నాకు. జీవితంలో చాలాసార్లు విరక్తి చెందేవాడిని, చాలాసార్లు కృంగిపోయేవాడిని. మనుషుల మాటలు నా మనసును బహుగా నొప్పిస్తూ ఉండేది. అలాంటి సమయంలో నేను పలుసార్లు చనిపోవాలని కూడా తీర్మానించాను. జీవితం అంటే తెలియదు. ఆ రోజులోనే చావుని వెతుక్కుంటూ ఉండేవాడిని. ఎవరైనా చావు వెతుక్కుంటూ వస్తుంది, నేనే చావుని వెతుక్కుంటూ వెళ్ళేవాడిని. ఎన్నోసార్లు చావడానికి కొరకు ప్రయత్నించాను. చావడానికి వెళ్ళిన చావు కూడా నా మీద కనికరం చూపేది కాదండి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో, నీచమైన స్థితి, దౌర్భాగ్యమైన స్థితి, నిస్సహాయమైన స్థితిలో నేను కొనసాగించబడుతున్న సమయంలో కృపగల దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. నా ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నేను నా దేవుడిని వెతకలేదు, కానీ నా దేవుడే నన్ను వెతికాడండి. దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు. గుళ్ళు చుట్టూ తిరిగేవాడిని, గోపురాల చుట్టూ తిరిగేవాడిని, పటాలకు పూజ చేసేవాడిని. ఏ దేవుడు నన్ను కనికరించకుండా ఉండకపోతాడా అని గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ తిరిగాను. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నాను. ప్రియుల విగ్రహాలకంతా దండం పెట్టాను. మరియమ్మ కూడా పూజ చేశాను. ప్రియుల లోకంలో ఎన్నో దేవతలకి దండం పెట్టుకున్నాను, ఎన్నో పూజలు చేశాను. అయినా నా జీవితంలో విడుదల కలగలేదు. మానసికమైన క్షోభం అనుభవిస్తూ ఉండేవాడిని, కృంగిపోతుండేవాడిని. చనిపోతే బాగుంటుంది నాకు అనిపించేది. బ్రతికితే కాలమంతా తల్లిదండ్రులను బాధ పెడుతున్నాను, చనిపోతే ఒకే పూట నా ప్రాణం పోయిందనుకో, ఇక 4 రోజులు ఏడ్చి సర్దుకుంటాను నేను అనుకునేవాడిని. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి నా స్థితి. ప్రియులరా, ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియని స్థితి. అలాంటి దయనీయమైన నీచమైన స్థితిని కృపగల దేవుడు కటాక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్ముకున్నానండి. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను సేవకు వచ్చేటప్పుడు కూడా ఈ మహిమ కలిగిన సేవ, ప్రభు నాతో మాట్లాడాడు. దేవుని మాటను నమ్మి, నాకు తెలుగు భాష మాట్లాడడం కూడా రాదండి. దేవుని చూసి, దైవజనుని యేసన్న గారిని నేను చూసి, దర్శనం దేవుడు నాకు చూపిస్తే ఆ దర్శనం ప్రకారం నేను మొట్టమొదటిగా గుంటూరులో అడుగుపెట్టాను. నేను ప్రియులరు, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆటో వాడి దగ్గర శారదా కాలనీ వెళ్ళాలి అని చెప్పడం కూడా రాదు నాకు. నేను బస్ దిగి శారదా కాలనీ, భాష రాదు నాకు. 25 రూపాయలు అంటుంటే ఏంటో నాకు అర్థం. 25 ఏంటి అని, ఎంతండి శారదా కాలనీకి వెళ్ళంటే 25 రూపాయలు అంటున్నారు వాళ్ళు. ఏంటో నాకు తెలియట్లా. అది అంత దయనీయమైన స్థితి. ఇంకా చెప్పనండి, ఆ రోజుల్లో మదర్స్ ఉండేవాళ్ళు, అన్నం పెడితే, ఒకసారి అన్నం పెట్టేవాళ్ళు నాకు. అన్నం పెడితే అది తిన్న తర్వాత, అమ్మ ఇంకొంచెం అన్నం పెట్టమని అడగడానికి కూడా నాకు భాష రాదు. అలాగే చూస్తూ ఉండేవాడిని. అన్నం పెట్టి ఇంకొక ముద్ద అన్నం కావాలంటే, అమ్మ కొంచెం అన్నం పెట్టమని అడగడానికి నాకు ఏం అడగాలో కూడా తెలీదు. అలాగే చూస్తుంటే వాళ్ళు చూసి, ఏమన్నా అన్నం కావాలంటే అమ్మ అనేవాడిని. అప్పుడు అన్నం పెట్టేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు నన్ను అడగకపోతే నేను అలాగే చేతులు కడుక్కొని సగం కడుపుతూ సగం
పొట్ట నింపుకొని అంతటితో ముగించుకునేవాడిని. అలాంటి దయనీయమైన పరిస్థితి. జీవితంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నేను అనుకోలేదండి. నేను కల కూడా కనలేదు నా జీవితంలో ఒక మంచి జరుగుతుందని. ఏదో ప్రభు నన్ను పిలిచాడు. వాస్తవంగా నేను సేవకు ఎందుకు వచ్చానంటే దేవుని మందిరాన్ని ఊడ్చుకొని బతుకుదాం, పరిశుద్ధుల పాదాల మీద చేతుల మీద నీళ్లు పోసుకొని ఉందాం. యేసన్న గారి చేతుల మీద నీళ్లు పోసుకుంటే జీవితం ధన్యమైపోతుంది. దేవుని మందిరం చీపురు పట్టి ఊడ్చుకుంటే నా జీవితం సార్థకమవుతుంది. దేవుని పరిశుద్ధుల మధ్యలోని ప్రాణం పోతే ఎవరు పాతి పెట్టుకుంటారు అని నేను హోసన్నా మినిస్ట్రీస్లో అడుగు పెట్టానండి. ఊహకు మించిన ఉన్నత కార్యాల ప్రభు చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీచమైన నన్ను దేవుడి రోజు ఘనమైన పాత్రగా వాడుకుంటున్నాడు. దీనికి నా శక్తి, నా భక్తి, నా తెలివి, నా జ్ఞానం పొరపాటున కానే కాదండి. నీచమైన వ్యక్తిని, నీచంగా విడిచిపెట్టబడిన వ్యక్తిని, ప్రజలందరి చేత తృణీకరించబడిన వ్యక్తి, వీడు దేనికి పనికి రాడు అని మా ఇంట్లో అందరూ డస్ట్బిన్లో పడేసిన వ్యక్తినండి నేను. ఆ చెత్త కుండీల నుండి నా దేవుడు ఈరోజు ఇంత ఉన్నత స్థితికి ఎక్కించాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నంటే నాలాంటి బాధితులు ఇక్కడ ఉన్నారు, నాలా బాధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో, నాలాగా మానసికంగా కృంగిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో, కుటుంబస్తులు తృణీకరిస్తున్నారేమో, కుటుంబస్తులు బాధిస్తున్నారేమో, మనస్సు నోచుకొని కృంగిపోతున్నారేమో, చావును అపేక్షించే వాళ్ళు ఒకవేళ ఈ ఆవరణలో కూడి వచ్చున్నారేమో. ప్రియులారా, నా ప్రభు పేరట చెప్తున్నాను, నీచమైన నిన్ను దేవుడు ఘనమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు.